ఓం శ్రీ సత్యానందయోగీంద్రవరుణాచలవాసిన మౌనేంద్రరమణపాదాబ్జభృంగం వందే తమన్వహం అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే కరుణాపూర్ణసుదబ్ధిః కబలితఘనవిశ్వరూపకిరణావల్యా అరుణాచలపరమాత్మన్ అరుణో భవ చిత్తకంజసువికాసాయ త్వయ్యరుణాచలः సర్వం భూత్వా స్థిత్వా ప్రళీనమేతచ్చిత్రం హృద్యహమిత్యాత్మతయా నృత్యశిభోస్తే వదంతి హృదయన్నామ త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షామ్మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైః శిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయమనసః సౌఖ్యోపదేశం కురు కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశ కొద్దిగా దక్కించు ప్రణతః క్లేశనాశాయ సరిపోయింది ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఇవాళ 25వ రోజు మనం ఈ శ్రావణ మాస కార్యక్రమంలో 25వ రోజు భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలిలో మరి శివపురాణాన్ని గురించి తెలుసుకుంటున్నాం. శివపురాణము చాలా విషయాలను చెప్పింది. మరి నిన్న మనం దాన విషయాన్ని, తపస్సు గురించి, మరి ఈ జీవుడు ఎలా ఉత్పత్తి అవుతాడు ఆ విషయాలు నిన్న తెలుసుకున్నాం. ఆ తర్వాత జీవుని యొక్క పుట్టుక, మనం తినేటటువంటి ఆహారం 2 విధాలుగా మారుతుంది. అందులో సారభూతమైనటువంటి అన్నరసం దేహంలో, ఈ శరీరంలో ప్రసరించి శరీరానికి పుష్టినిస్తుంది. ఇక మాలిన్యం అది విసర్జింపబడుతుంది. చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, దంతాలు, జననేంద్రియాలు, విసర్జేంద్రియం, గోళ్ళు, శరీరము ఇవన్నీ కూడా మలిన స్థానాలే. ఏమీ దీంట్లో సారభూతమైనటువంటి వస్తువులేం కాదు. మరి గులిమి,
పుసి, కఫము, చెమట, మలమూత్రాలు ఇత్యాదులన్నీ కూడా ఈ శరీరం నుంచే వస్తూ ఉంటాయి. అన్ని వైపుల నుంచి నాడులు 12 రకాలు ఉంటాయి. అవి హృదయానికి జోడింపబడ్డాయి. మరి మన శరీరంలో ఉండేటటువంటి ప్రాణశక్తి అన్నరసాన్ని నాడుల యొక్క ముఖస్థానాల్లో అది పంపిస్తూ ఉంటుంది. తద్వారా ప్రాణశక్తి ఆ అన్నరసంతో నింపుతుంది. ఈ విధంగా అన్నరసం దేహమంతా వ్యాపిస్తుంది. అది మన యొక్క నాడులు చాలా ఉన్నాయి కదా, నాడుల మధ్య ఉన్న అన్నరసాన్ని శరీరం జీర్ణం చేసుకొని అది తనలో కలుపుకుంటూ ఉంటుంది. ఇదొక పెద్ద ప్రక్రియ. ఇది కూడా ఇంజనీరింగ్ ప్రక్రియ. పచనం 2 విధాలుగా సాగుతుంది. ఈ ముందుగా శరీరం చుట్టూ చర్మం, ఈ చర్మం ఉందే అదంతా కూడా ఏర్పడుతుంది. తద్వారా రక్తం పుడుతుంది. అందుకే మనం ఇట్లా గిల్లగానే రక్తం వచ్చేస్తుంది. రక్తం నుంచి రోమాలు వస్తాయి. మాంసము అభివృద్ధి చెందుతుంది. మాంసం నుండి శిరస్సుపై కేశాలు, కండరాలు వస్తాయి. కండరాల నుంచి ఎముకలు, గోళ్ళు, మజ్జ ఎముకల మధ్యలో ఉంటుంది. అవి సంభవిస్తాయి. అన్నరస పరిణామ క్రియ ఇదంతా కూడా చేస్తూ ఉంటుంది. అదే శుక్రం కూడా ఏర్పడుతుంది మన లోపల. ఇదే సంతాన హేతువు. అన్నం 12 రూపాలుగా పరిణమిస్తుంది. అన్నం నుండి శుక్రము నుండి మరొక చేతన దేహం పుడుతుంది. అది దోషరహితమైన శుక్రం. మరి అది ఋతుకాలంలో కలిసి మరి మానవుడుగా మళ్ళీ వీళ్ళంతా కూడా మళ్ళీ బిడ్డలు, మరి పిల్లలు వీళ్ళంతా కూడా తయారవుతారు. ఇదంతా మనకు తెలియదు, కానీ ఇవన్నీ బయటకు కనిపించేవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ లోపల ఉండేటటువంటి ప్రక్రియలు. గతంలో వాడు ఎన్నో లక్షల జన్మలు ఎత్తి ఉంటాడు. పుట్టిన ప్రతిసారి మరణిస్తాడు కదా. ఎన్నిసార్లు పుట్టాడో, ఎన్నిసార్లు మరణించాడో ఎవ్వరికీ తెలియదు. భగవంతుడు అన్నాడు భగవద్గీతలో, అవన్నీ నేను తెలుసుకుంటా, నువ్వు తెలుసుకోలేవు అన్నాడు. ఈ జన్మలో పుట్టిన వెంటనే తిరిగి జన్మలేని మోక్షం కోసం మరి తప్పక ప్రతివాడు ప్రయత్నం చెయ్యాలి. ఈ గర్భవాస నరకం, ఈ సంసార బంధం నుంచి విముక్తిని కలిగించే జ్ఞానాన్ని ప్రతి జీవి సంపాదించాలి. మరి గర్భవాస క్లేశాన్ని కూడా చెప్పారు. ఈ దేహం అనేకమైనటువంటి మహాపర్వత శకలాల మధ్య భారంతో నలిగిపోయే వాళ్ళ వాడు రోధిస్తాడు. అంతేకాదు, ఎర్రగా కాల్చిన సూదులతో నిరంతరం పొడుస్తున్నట్టుగా వాడు ఏడుస్తాడు. గర్భస్థ శిశువు, వాడి క్లేశాలు అన్నీ ఇన్ని కావు. కాబట్టి ఈ దేహం భోగతృష్ణకు, మోహానికి, రాగద్వేషాలకు, అజ్ఞానానికి
నిలయమైన ఒక మట్టి కొండ లాంటిది ఈ శరీరం. ఏమి ఎముకలే స్తంభాలు, మరి పాదాలే క్రింది మట్టు, కండరాలే త్రాళ్ళు, రక్తమాంసాలే అడుసు అంటే బురద, కేశములు, రోమములు, గోళ్ళు ఇవే రక్షణ కొరకు నిర్దేశించబడినటువంటి కంచె ఈ శరీరానికి. చర్మమే పైన చెప్పబడినటువంటి ఆవిరి గడ్డి, నోరే ద్వారం, పెదవులే తలుపులు, నాలుక అడ్డగడియ, నోరు మినహా మిగిలిన నవరంధ్రాలన్నీ కూడా కిటికీలు ఈ శరీరానికి. ఏమి జీవుడు జన్మ సమయంలో వాడు చావు బ్రతుకుల మధ్య ఉంటాడు అలా. కాబట్టి ఈ దేహంలో కొన్ని సూక్ష్మమైనటువంటి కంటికి కానరానటువంటి నరాలు ఉంటాయి. ఈ మరణం కంటే కూడా ఈ జీవి పుట్టేటప్పుడే ఎక్కువ కష్టం అనుభవిస్తాడట. ఏమి అది దేహం మలమూత్రాలతో నిండి ఉంటుంది, రక్తంతో నిండి ఉంటుంది. ఇటువంటి కారణాల వల్లనే జ్ఞానులు జీవునికి మరణం కంటే పుట్టుకే చాలా కష్టమైందిగా చెప్తారు. దుఃఖ క్లేశ భూయిష్టాలై ఉంటాయి. గర్భవాసం నుంచి బయటకు రాగానే జీవుడు పూర్వజన్మ స్మృతి కోల్పోతాడు, జ్ఞానం కోల్పోతాడు. ఈ శరీరంలో 360 ఎముకలు ఉంటాయట. ఎన్ని? 360. 500 కండరాలు ఉంటాయట. మరి 3.5 కోట్ల రోమాలు ఉంటాయి. వెంట్రుకలు, రోమాలంటే వెంట్రుకలు. ఈ దేహంలో అంతటా అదే సంఖ్యలో నాడులు కూడా వ్యాపించి ఉంటాయి. అంటే 3.5 కోట్లు నాడులు ఉంటాయి. నాడుల్లో కొన్ని స్థూలంగా, కొన్ని కంటికి కనిపించేవి, కొన్ని కంటికి కనిపించనివి ఉంటాయి. మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి ఇవి కొన్ని. ఆ నరాలను బట్టే కదా వాడు ఇంజక్షన్ ఇస్తాడు. ఏమిటది? అవి సెలైన్లు ఎక్కించినప్పుడు, ఇంకా రక్తం ఎక్కించేటప్పుడు ఇవన్నీ అవి కంటికి కానరావు. దేహం లోపల స్రవించే మాలిన్యాలు చెమట రూపంలో బయటికి వస్తాయి. దీనికి 32 పళ్ళు, 20 గోళ్ళు ఉంటాయి. అంతే కదా. ఇవి 5 కింద కాళ్ళకి, 2 కాళ్ళకి 10, ఇవి 20 గోళ్ళు. ఈ దేహంలో కపవాత పిత్తములు అంటుంటారు కదా, కపం అది కూడా ఉంటుంది. అది ప్రకోపించినప్పుడు శరీరము మారిపోతుంది. ఈ వీటి వల్లనే రోగాలు వస్తాయండి. కఫము, పిత్తము. మరి అంటే ఎంత ఉంటుందో కూడా దీంట్లో చెప్పాడు. ఒక 12 దోసిళ్ళు కఫం ఉంటుందట మన శరీరంలో. ఎంత? 12 దోసిళ్ళు. ఒక ఆడకం షేరు అంటే 1 కిలో మాంసంలోని కొవ్వు ఉంటుందట. తర్వాత 20 ఫలములు, కుంకుమ రంగు గల ఘన పదార్థం 10 ఫలములని చెప్పబడుతుంది. పూర్వం ఉండేవి ఈ ఫలములు ఒక అడ్డ, ఇవి ఇప్పుడు అన్ని కిలోలు వచ్చినాయి కదా. పూర్వకాలంలో ఉండే వాళ్ళకి ఇవి
తెలుస్తాయి. ఒక అడ్డ, కుంచెడు, ఇంకా మానేడు ఇట్లా చెప్తూ ఉండేవాళ్ళు. తెలుసా ఎవరికైనా? ఇప్పుడు ఉండే వాళ్ళకు అంతగా వీటి గురించి ఈ కేజీలు వచ్చిన తర్వాత అన్నీ ఫలం, నెయ్యికి ఫలం అంటారు. ఇన్ని ఫలాలు అయితే ఒక తక్కెడ, తక్కెడ కేజీ కంటే ఎక్కువ ఉంటుంది. అట్లా ఇవన్నీ దేహంలో మాంసము 1000 ఫలముల పరిణామం కలిగి ఉంటుంది. రక్తం యొక్క పరిణామం 100 ఫలములు. మలమూత్రాలు 4 గుప్పిళ్ళ పరిణామంలో ఉంటాయి. ఈ అనిత్యమైన దేహం అనే గృహంలో నిత్యమైన ఆత్మ నివసిస్తూ ఉంటుంది. వేటికి సంబంధం లేకుండా విశుద్ధమైన ఆత్మకు కర్మబంధం వలన అరుచి అయిన ఈ దేహం నిర్మితమైంది. దేహం యొక్క స్వభావం చేతనే, ఈ దేహము స్వభావం చేతనే అశుచి. నువ్వు ఎన్నిసార్లన్నా స్నానం చేయి, మళ్ళీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ముక్కులోంచన్నా వస్తుంది, నోట్లోంచన్నా వస్తుంది, చెవులోంచన్నా వస్తుంది. చెవుల ఉపకారం. మనం ఎంత శుచిగానన్నా ఉండు ఏమి. కాబట్టి నిరంతరం మలమూత్రాలు మోస్తూనే ఉంటుంది ఈ శరీరం ఏమి. అందువల్లనే ఈ దేహం అశుచి అని చెప్పబడింది. లోపల మలంతో కూడి ఉన్న కుండ బయట ఎంత శుభ్రంగా ఉంచినా దాన్ని ఏమంటారు? మలపాత్రే అంటారు, కానీ ఇంకేమన్నా అంటారా? కాబట్టి పరమ పవిత్రమైన పంచగవ్యం, పాలు, పెరుగు, వెన్న, ఇవి పంచగవ్యాలు అంటారు. వాటితో శుద్ధం చేసినా కూడా ఈ శరీరం మళ్ళీ అశుద్ధంగానే పరిణమిస్తుంది. మధురమైన అన్నము, పరిమళోల్లాసభరితమైన పానీయాలు ఈ శరీరం లోపల వేయగానే ఏమవుతాయి? అశుచిగా మారిపోతాయి కదా. నువ్వెంత మంచి పదార్థం అన్నా తాగు, ఏమవుతుంది? నువ్వెంత మంచి పదార్థం అన్నా తిను, ఏమవుతుంది? అంతే. కొండ నుండి జలం కొండవాగుల రూపంలో ప్రవహించినట్లు ఈ శరీరం నుంచి శ్లేష్మము, కఫము, స్వేదము, మలమూత్రాది మాలిన్యాలు నిరంతరం స్రవిస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. మల విసర్జన, మూత్ర విసర్జన స్థానాలు అపవిత్రాలు. దేహం నుంచి వెలువడే మాలిన్యాన్ని ముట్టుకుంటే వెంటనే చేతిని మనం కడుక్కుంటాం కదా. అట్టి మాలిన్యాన్ని ఆశ్రయభూతమైనటువంటి దేహము బానిసై మానవుడు భ్రష్టుడు కావడానికి అవకాశం ఉంది. దీనికి బానిస అయిపోతాడు శరీరానికి. అందువల్లనే జ్ఞానులు ఎప్పుడూ దేహభ్రాంతిని పొందరు. అంటే ఈ శరీరం ఇటువంటిది అని వాళ్ళు తెలుసుకొని దుర్గంధాన్ని ఆగ్రహించి ముక్కు మూసుకునే మానవుడు తన మాలిన్యాన్ని గుర్తించలేకపోవడం ఆశ్చర్యమే కదా. ఈ సర్వ జగత్తులో మానవదేహం మాత్రమే అతిశయించిన ఎక్కువ మాలిన్యం. ఇతరమైన జంతువులు కొన్నింటికి అంత మాలిన్యం లేదు. అందుకే ఈ మానవుడు వాటిని కూడా తింటాడు కదా. మానవుని ఎవడని తింటాడా? అందరికంటే నికృష్టమైన వాడు. ఈ మాలిన్యాలను తొలగించుకునే నిమిత్తం శౌచక్రియలు బోధింపబడ్డాయి. ఇవి బాహ్యము, ఆభ్యంతరము అని 2 రకాలు. ఇందులో ఆభ్యంతరమైన భావశుద్ధి
ప్రధానమైంది. భావశుద్ధి ఉండాలి. భావశుద్ధి అంటే నీ మనస్సు ఈ కామక్రోధ లోభాలకి వశం కాకుండా ఉంచుకోవడం ఒకటి. ఇక ఈ శరీరము ఎప్పుడూ అలాంటిదే, కానీ అవి బయటకు కనిపించకుండా బయటకు వచ్చినప్పుడు వాటిని శుభ్రం చేసుకుంటూ ఉండడం ఇది బాహ్యం. కాబట్టి ఇవి తప్పవు, ఇవి ఉండాలి ప్రతి వాడికి. దుష్టమైన అంతఃకరణం మానవుణ్ణి ధర్మకార్యాలు చెయ్యనీయదు. ఏమి కాబట్టి ఏం చేయాలి? వాడు అంతఃకరణాన్ని కనీసం శుద్ధంగా ఉంచుకోవాలి. అగ్నిలో దూకినా వీడు పరిశుద్ధుడు కాడు. నదులలో చేపలు సంచరించినా, గుడిగోపురాలపై పక్షులు నివసించినా వాటికి మోక్షం కలుగుతుందా? చేపలేమో నదుల్లో ఉంటాయి. ఎప్పుడు స్నానం చేస్తే మోక్షం అంటే మోక్షమా? కాదు. మీన స్నానపరః అని ఒక శ్లోకం శంకరాచార్యుల వారు కూడా రాశారు. ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటుంది, దానికి మోక్షం రావాలిగా, రాదు. పక్షులు మరి గోపురాల మీదనే నివసిస్తాయి, వాటికి కూడా మోక్షం రావాలిగా. అంటే వాటికి తెలీదు ఏంటి మేము ఇలా ఉంటున్నాము. అందువల్ల భావశుద్ధి, వాటికి భగవద్భావం లేదు. ఏం లేదు? భగవద్భావం లేదు, ఎక్కడో ఉన్నాం అంతే. అట్లా ఈ కర్మలన్నింటి యొక్క పవిత్రత మన అంతఃకరణం మీదనే ఆధారపడి ఉంటుంది. మనం చేసేటటువంటి పనులను బట్టి, మరి మన భావనను బట్టి వేరే వేరే ఉంటాయి. మనం చేసేటటువంటి పనులు ఆలింగనం ఒకటే. ఏమి అదే బిడ్డను కొడుకుని ఆలింగనం చేసుకుంటే వాడు వేరే, దానికి పవిత్రత వస్తుంది. అదే మరి ఇంకా వేరే ఒక రకంగా ఆలింగనం చేసుకుంటే ఏమి, అది లోపల నీ యొక్క అంతఃకరణాన్ని బట్టి నీ యొక్క కర్మ యొక్క ఫలితము ఉంటుంది. కాబట్టి ఈ దేహం ఎంత అశుచి అయినా వైరాగ్యం అనేటటువంటి మట్టితో తోముకొని జ్ఞానజలంతో కడుక్కునే శుచి ఉండాలి. జ్ఞానం అనేటటువంటి జలంతో కడుక్కోవాలి. అలాంటి పరమజ్ఞానులైనటువంటి వారు వాళ్ళ యొక్క శరీరాలు పుణ్యతీర్థాలతో సమానం. వారికి జంగమ తీర్థాలు అని పేరు. అంటే ఇప్పుడు గంగా, యమున, సరస్వతి మొదలైనవి ఉన్నాయి, అవి అక్కడే పారుతుంటాయి. మనం అక్కడికి పోతే అవి మనల్ని పవిత్రం చేస్తాయి. మరి సాధువులు అలా కాదు. తీర్థీ కుర్వంతి తీర్థాని, సుకర్మీ కుర్వంతి కర్మాని అని చెప్పి నారద భక్తి సూత్రంలో చెప్పారు. ఏంటి? తీర్థీ కుర్వంతి తీర్థాని, తీర్థములను కూడా ఈ మహాత్ములు ఇంకా తీర్థ రూపకంగా తయారు చేస్తాయి. ఏమి కాబట్టి వాళ్ళు గంగానదిలో స్నానం చేస్తేనే దానికి తీర్థం అని పేరట. గంగానది ఎప్పుడు పవిత్రమవుతుంది అంటే సాధువులు, సత్పురుషులు, ఆత్మజ్ఞానులు స్నానం చేస్తే దానికి పవిత్రత ఏర్పడుతుంది. వారికి జంగమ తీర్థాలని పేరు. వాళ్ళు స్వతహాగా పవిత్రులు. ఇతరులను పవిత్రులను చేయగలిగినటువంటి సామర్థ్యము వాళ్ళకు ఉంది. నేను అనే అహంకారం, నాది అనేటటువంటి మహమ్మకారం, ఈ రెండే మానవుడికి దుఃఖ కారణాలు. వీటి వల్ల దుఃఖమే కానీ సుఖం రాదు. ఈ అహంకార మమకారాలు జయించినటువంటి వాళ్ళే జ్ఞానులు.
జీవుడు గర్భస్థుడై ఉండగా కొంత వివేకాన్ని కలిగి ఉంటాడు. కానీ ఎప్పుడైతే బయటకు వస్తాడో వాడు మోహంలో చిక్కుకొని శివతత్వాన్ని తెలుసుకోలేకపోతాడు. ఈ కర్మబంధంలో చిక్కుకొని చావు పుట్టుకల చక్రంలో మరి పరిభ్రమిస్తూ ఉంటాడు. మానవునికి స్వర్గమోక్షాలు సంపాదించి పెట్టేది దివ్యమైనది అయిన జ్ఞానాన్ని సాక్షాత్తు పరమశివుడే ఈ శివపురాణంలో మనకు బోధించాడు. మానవ జీవితంలో సుఖపడేది కళ్ళ. మనం అనుకుంటాం సుఖం 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 అని. ఎవరన్నా సుఖపడ్డారా? చిన్నప్పటి నుంచి కష్టాలే. ఏమి సుఖం అనేది భ్రాంతి. కోరికలే పట్టి పీడిస్తూ ఉంటాయి. ఒకటైన తర్వాత ఒకటి, ఒకటైన తర్వాత ఒకటి. మనకి ఎట్లా చెప్పారంటే, ఈ శరీరం దురద ఏదో రోగం వస్తుంది చూడండి, దాన్ని ఏమంటారు? తామరనో లేకపోతే గోకుడో ఏదో వస్తుంది. అది వచ్చినప్పుడు గోకుతాం. హాయిగా ఉంటుందా? ఉండదా? ఉంటుందా? అది తీసేయగానే ఇగో అటువంటి వంట ఈ లోకంలో ఉండే సుఖాలు. అంతకంటే ఏమి లేవు. కాబట్టి ఒకదాని వెంట ఒకటి కోరిక వాడికి వస్తూనే ఉంటుంది. కామభోగాలు అటువంటివి. అతి వేగంగా వీడు ఆ కామభోగాలను అనుభవించాలని కోరుకుంటూ ఉంటాడు. అసలు తత్వాన్ని తెలుసుకోలేడు. మూర్ఖులు అందులో. అందుకే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, నతేషు రమతే బుధః ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. బుధుడు అంటే జ్ఞాని, ఆత్మజ్ఞాని. ఈ శరీరంతో పొందేటటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆద్యంతవంతములు, వచ్చిపోయేవి. ఎప్పుడు అట్లనే ఉండవు. ఎప్పుడు సుఖమే ఉండదు. కొద్దిగా సుఖం వస్తుంది, ఎక్కువ దుఃఖం వస్తుంది. భారతంలో ఒక కథ చెప్పబడింది. పాము కప్పను పట్టుకుందంట తినడానికి. కప్పకు నాలుక కొద్ది పొడుగ్గా ఉంటుంది. అది పాము నోట్లో ఉన్నది అని అనుకోకుండా ఆ పక్కకు వచ్చినటువంటి పురుగుల్ని తినడానికి ప్రయత్నం చేస్తుందట. అంటే దాని అర్థమైంది అంటే మానవుడి కూడా అటువంటివే. ఎప్పుడు వీడు మరణం పొందుతాడో తెలీదు, కానీ ఇట్లా అనుభవించడానికి అది పాము నోట్లోనే ఉంది ఆ కప్ప. కానీ కాబట్టి ఇంకా కామభోగాలను గురించి, సర్వద్రోషాలను గురించి పంచచూడ అనేటటువంటి అప్సరస మరి నారద మహర్షికి చెప్పింది. కాబట్టి ఎన్నో చెప్పారు దీంట్లో. అదృష్టం అనేది వాడికి తెలియదు. ఇవన్నీ కూడా
లోకంలో ఎట్టి జ్ఞాని అయినా సరే చెప్పలేనివి కొన్ని ఉన్నాయి. గుర్రం యొక్క దుముకు, మబ్బు యొక్క ఉరుము, పిడుగు, అతివృష్టి అనావృష్టి, పురుషుని యొక్క అదృష్టం ఎవరు చెప్పలేరు. చెప్తారా? ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు పిడుగు పడుతుందో ఎవరు చెప్పలేరు. ఈ మధ్య సెల్ ఫోన్లలో వస్తున్నాయి మెసేజ్లు, పిడుగు పడే సూచన ఉంది అని. ఆ పిడుగు పడితే ఏ పాడు పడదు, వాడు చెప్పకుండా ఉంటే పిడుగు పడుతుంది. కాబట్టి కానీ హీనునికైనా రాజ్య సంపద కలగవచ్చు, ఆకాశానికి పువ్వులు పూయవచ్చు, కానీ మనుష్యుని యొక్క బుద్ధి ఎలా ఉంటుందో ఎవడు తెలుసుకోలేడు. ఏమి కష్టసుఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు, చావు పుట్టుకలను సైతం చెప్పగలిగినటువంటి తత్వవేత్తలు ఉన్నారు లెక్కలు కట్టి. కానీ మానవుడి యొక్క చిత్తము ఎలా పోతుందో ఎవడు చెప్పలేడు. కాకికి శౌచం, కామునికి సత్యవాక్యం, నపుంసకునికి శౌర్యం, తాగుబోతికి తత్వచింతన, సర్పానికి ఓర్పు, రాజులకు స్నేహం అనేవి లోకంలో లేనే లేవు. ఏమిటి అర్థమైందా? కాకి ఎక్కడికన్నా పోతుంది, అది ఏమన్నా చేస్తుంది, ఏదో తింటుంది, ఏదో. ఇక కామునికి కామ ప్రవృత్తి కలిగినటువంటి వాడికి వాడు అబద్ధాలే చెప్తాడు. ఏమి ఎక్కడన్నా చూడు. ఇక తాగుబోతుకి తత్వచింతన అంటే దైవం గురించి వాడికి చింతన ఏముంటుంది. సర్పానికి ఓర్పు, ఎవరన్నా దొక్కారనుకో దాన్ని ఏం చేస్తుంది, అది వెంటనే కరుస్తుంది, దానికి ఓర్పు ఉండదు. ఏమి రాజులకు స్నేహం, ఎంత రాజు ఎంత వాడైనా ఎంత స్నేహితుడైనా వాళ్ళకు స్నేహం మీద దృష్టి ఉండదు, వాళ్ళు తొక్కేస్తారు అంతే. అట్లా ఈ లోకంలో లేనే లేవు. ఈ సంపదలకు స్థిరత్వం అనేది లేదు. ఉన్నదా? దానికి ఏం చెప్పారంటే వచ్చినప్పుడట టెంకాయ, ఈ కొబ్బరికాయ ఉంటుంది కదా, నీళ్లకు దానికి ఏం సంబంధం ఉండదు. అది ఎక్కడో 20 అడుగుల పైన ఉంటుంది, కాయ కాస్తుంది, పిందె అవుతుంది, ఇది అవుతుంది. కానీ దాన్ని ఆ కొబ్బరి బోండం నిండుగా నీళ్ళు ఏమాత్రం సందు లేకుండా వస్తాయి. ఇట్లా తీసామనుకో చిమిచి కొడతాయి. అవునా? అంత నిండుగా వస్తాయి. అట్లాగే సంపద వచ్చినప్పుడు అలా వస్తుందట, తెలియదు. ఇక సంపద పోయేటప్పుడు ఎలాగా అంటే వెలగకాయ తెలుసా? వెలగకాయ అది ఏనుగు తింటుంది, మళ్ళీ అలాగే వదిలిపెట్టేస్తుంది, లోపల గుజ్జు మాత్రం ఉండదు. అట్లా ఈ సంపదలు కూడా అలాగా వస్తాయి పోతాయి, ఎవ్వరికి అంతుబట్టదు. సంపదలకు స్థిరత్వం లేదు, మూర్ఖునికి వివేకము లేదు, చేసిన కర్మలకు నాశనము లేదు. నువ్వే కర్మన్న చేయి, దాని ఫలితము అనుభవించాల్సిందే. లోకంలో బంగారు లేడి ఎక్కడన్నా ఉంటుందా? ఎక్కడన్నా ఉంటుందా? కానీ ఆ సీతమ్మ వారు చెప్తే రాముడంతటి వాడు మోహం పొందాడు, దానికోసం పోయాడు. అట్లాగే ఈ లోకంలో పురుషులు అలా వశమైపోతారంట. ఏమి కాబట్టి కాలింది యమునా నది ప్రవాహంలో శోభాయమానంగా
ప్రకాశిస్తూ ఉండేటటువంటి నల్ల కలువలు మొగ్గల వెలుగును మించి మనోహరంగా కనిపిస్తాయి మనకి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఆకర్షణలు. ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది. కానీ లోపల విప్పి చూస్తే అన్నీ, అందుకే ఈయన చెప్పాడు కదా వేమన, ఏం చెప్పాడు? పొట్ట విప్పి చూడ మేడిపండు చూడ మేలమై ఉండును, పొట్ట విప్పి చూడ. కాబట్టి అలాగా ఈ లోకంలో ఏమేమైతే మనల్ని ఆకర్షిస్తున్నాయో అవన్నీ అలాంటివేనట. అటు స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా సరే ఈ లోకంలో ఎవరైతే స్త్రీల యొక్క ఆ కటాక్షమానికి వెరవాడో వాడు ధైర్యవంతుడు, వాడు పండితుడు. ప్రతిష్ట గౌరవం అటువంటి వాడికి నిలబడతాయి, లేకపోతే అంతే సంగతులు. దాంట్లో మరి పరాశరుడు, వ్యాసుడు, కౌశికుడు మొదలైనటువంటి వాళ్ళ గురించి కూడా మనకు ఎన్నో విషయాలు, కథలు వస్తూ ఉంటాయి. సంపద పొంది గర్వపడని వాడు ఈ లోకంలో ఎవ్వడు లేడు. ఎంతో పుణ్యం ఉంటే కానీ వినయం, దానికి ఏం చెప్తారంటే, ఒక చెట్టు, మామిడి చెట్టు ఉన్నదనుకో, దానికి కాయలు పూత పూసి కాయలు కాస్తే ఇట్లా వంగిపోతుంది. ఏమి ఆ వంగిపోయినటువంటి చెట్టు ఏమి కాయలతో భారంగా ఉంది. అట్లాగే మానవుడు సంపద కలిగినప్పుడు వినయం అనేటటువంటిది, వినమ్రత అనేటటువంటిది కలగాలి. కానీ వాడికి కలగదు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? కళ్ళు అంటుంటారు, మరి వస్తాయో రావో నాకు తెలియదు, కానీ నెత్తిగా సంసారంలో ఉండి ఆపదలు పొందనటువంటి వాడు ఎవ్వడు లేడు. ఆపదలు ఏమి కష్టాలు వస్తూనే ఉంటాయి, అందులో సందేహం లేదు. యముని ముఖం చూడని వాడు ఎవడూ లేడు ఈ సంసారంలో ఉండి. ఎవడన్నా ఏమి వాడికి మరణం ఉండదా? అందరికీ. అందుకే భాగవతంలో చెప్పాడు కదా, మానవ దైత్య ఎవ్వరికి ఈ సంభవంబు గల మానవ కోట్లకు చావు నిత్యమవు. ఏమి సంభవంబు గల మానవ కోట్లకు చావు నిత్యమవు. అయితే చావు తప్పించుకోవడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. ఏం చేయాలి మరి? ఏం చేయాలా అంటే, హరిందలంపు మిక గల్గదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. భగవంతుణ్ణి ధ్యానం చేస్తే, స్మరిస్తే, ఆయన నామస్మరణ చేస్తే, ఆయన కథలు వింటే నీకు మోక్షం. మళ్ళీ పుట్టని, చావని, పుట్టని దొడ్డ బుద్ధి వస్తుంది. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబున ఎవ్వడైనా ధన్యతనందు. వీడు వాడనేమిలే. ఏమిటి ఏం చేయాలి వాడు? మానవ దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజము. ఏంటి? దానవ రాక్షసులు, దైత్యులు, దానవ దైత్య భుజంగమ అంటే పాములు, దానవ దైత్య భుజంగమ మానవులు, దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వులు, సుర అంటే దేవతలు, సమాజములు. వీళ్ళందరిలో ఏం చేయాలా? మానవ దైత్య
దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వసుర సమాజములో లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబున ఆ భగవంతుని యొక్క పరమేశ్వరుని యొక్క చరణ కమలాలను ధ్యానిస్తే వాడికి మోక్షం తప్పకుండా వస్తుంది. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వసుర సమాజములో లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబున ఎవడైనా, వాడు ఎటువంటి వాడైనా సరే, ఎంత పాపాత్ముడైనా సరే అంటే వాడు భగవంతుణ్ణి ధ్యానించాలా. మళ్ళీ అటువంటి పనులు నేను చెయ్యను అని, ఇది మన హైందవ సిద్ధాంతంలో ఉండేది. ఇక ఇతరులు అట్లా కాదు. ఒక వారం రోజులు ఎన్నన్నా చేసి అక్కడికి పోయి ప్రార్థన చేస్తే ఆ వారానికి పోతాయి పాపాలన్నీ. మళ్ళీ వారాన్ని వచ్చేసరికి మళ్ళీ చెయ్యు, మళ్ళీ ప్రార్థన చెయ్యు. అట్లా కాదు. మన ఒకసారి చేసిన తప్పుని జీవితంలో మళ్ళీ చేయకూడదు. అది ఏమి అట్లా ఉంటే మానవుడు ఏమవుతాడు? పవిత్రుడవుతాడు. అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి వలన వాడి యొక్క జీవితము బాగుపడుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, భావశుద్ధి. శరీరం అంతా మలినమే, శరీరం మలినం లేకుండా ఏమీ లేదు. కానీ మన యొక్క భావము శుద్ధంగా ఉంటే మనం పెద్ద ఒక పూల తోటలోకి పోయామనుకో, అక్కడ ఎన్నో రకాలైనటువంటి పుష్పాలు ఉన్నాయి. వాటిని చూసి మనము ఆనందిస్తాం. ఇక అక్కడ ఉండేటటువంటి వాళ్లకు ఎన్నో రకాలైనటువంటి అంతఃకరణములు కలిగినటువంటి వాళ్ళు వస్తారు అక్కడికి. ఒకడేమనుకుంటాడు, అబ్బా ప్రకృతి భగవంతుని సృష్టి ఎంత బాగున్నది, మా మనస్సు ఆహ్లాదం చెందుతున్నది అని అనుకొని ఆనందపడతాడు. మరొకడు ఈ పుష్పము మరి నాకు ఉంటే బాగుండును అనుకుంటాడు. మరొకడు అనుకుంటాడు ఈ దేవుడి యొక్క పాదాల మీద పెడితే ఎంత బాగుండును అనుకుంటాడు. మరొకడు ఏమనుకుంటాడు, మా ప్రేయసి శిఖలో పెడితే ఇంకా ఎంత బాగుండును అని మరొకడు అనుకుంటాడు. కానీ దానికి వీడి యొక్క భావనను బట్టి ఫలితం. అవునా? వాడు చేసేటటువంటి కర్మకి ప్రకృతి ఎట్లాగో ఉంది, కానీ వాడు చేసేటటువంటి కర్మ. కాబట్టి ఆపదలను పొందేటటువంటి వాడు, యముని ముఖాన్ని చూడనటువంటి వాడు ఈ లోకంలో ఎవ్వడు లేడు. యాచకుడై గౌరవాన్ని పొందేవాడు కూడా ఎవ్వడు లేడు ఈ లోకంలో. అడుగు తినేవాడికి ఏం గౌరవం ఉంటుంది చెప్పండి? కష్టపడి పని చేసుకునేవాడికి గౌరవం కదా. తను సంపాదించి ఆ దానితో తనకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇంత పెట్టి తాను తిన్నటువంటి దాంట్లో ఉండేటటువంటి తృప్తి చాటుమాటుగా కూర్చొని తినేవాడికి ఉండదు. చాలామంది అట్లా చేస్తుంటారు కదా, వాళ్ళకి కనిపిస్తే వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది. తృప్తి అనేది ఇతరులకు పెడితే తృప్తి, తాను తింటే మలినం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వాడు తిన్నదంతా కూడా మలినమే. అదే ఇతరులకు పెట్టి తింటే వాడికి ఒక లోపల. కాబట్టి దుర్జన సాంగత్యం చేసి క్షేమంగా బయటపడ్డవాడు ఈ లోకంలో ఎవడు లేడు. చెడ్డవాళ్ళ యొక్క సాంగత్యము ఎప్పుడూ చేయకూడదు. సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని చేయాలి. సద్భావన కలిగినటువంటి వాళ్ళతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మాలాకారుడు కృష్ణ పరమాత్మను
ప్రార్థించాడు. ఏమని? నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము. నిన్ను సేవించేటటువంటి భక్తుల యొక్క బంధుత్వం కావాలయ్యా నాకు అన్నాడు. ఇప్పుడు బంధుత్వము ఎన్నో రకాలుగా ఉంటుంది. కానీ అటువంటి బంధువులు ఎంతమందికి ఉన్నారు? ధనం చూసో, గౌరవం చూసో, సంపద చూసో, వాటి కోసం ప్రయత్నించి వాటిని పొందడం కోసం బంధుత్వం చేసేవాళ్ళు ఏమి? ఒక మంచి వరుడు ఉన్నాడు అనుకో, వాడి ఆచార వ్యవహారాలు అన్నీ ఉన్నాయి, నిర్ధనుడు, వాడికి ఎవరన్నా పిల్లనిమ్మంటే ఇస్తారా? ఇవ్వరు. ఏమి? వాడికి బాగా 10 బండ్లు ఉన్నాయా, పెద్ద పెద్ద బంగ్లా ఉందా, అటువంటి వాళ్ళకైతే ఇస్తారు. అది ఆచార వ్యవహారాలు ఉండేవాడికి వాళ్ళకు. కాబట్టి ఈ గౌరవాన్ని పొందడం అనేది, దుర్జన సాంగత్యం చేసి ఎవడు గౌరవాన్ని పొందలేడు, వాడు ముక్తిని కూడా పొందలేడు. వర్షంలో తడవని వస్తువు లేదు, సూర్యకిరణం సోకనటువంటి పదార్థము లేదు. ఎంత నువ్వు దాచిపెట్టన్నా పెట్టు, అది సూర్యకిరణాలు వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి పంచమహాభూతాలు, లోకాలు, సూర్యచంద్రులు, పురుషులు, స్త్రీలు ఏ కాలంలో బ్రహ్మచేత సృష్టింపబడినారో అప్పటి నుంచి ఈ దోషాలు లేనటువంటి పదార్థాలు ఈ ప్రపంచంలో లేవు. ఏదో ఒక దోషము ఉండనే ఉంటుంది. అందుకే ఈ మానవుడికి, ఈ శరీరానికి ఏమిటి, పుట్టుక చావులు 2 దోషాలు. ఈ ప్రాణికి ఆకలి దప్పికలు, ప్రాణానికి ఏమిటి, మనస్సుకి సుఖ దుఃఖాలు. సుఖము దుఃఖము ఎక్కడ కలుగుతుంది నీకు? మనస్సుకే కదా. ఇంకేమన్నా శరీరానికి సుఖం అంటే ఏంది? మంచిగా ఏసీ వేసుకున్నావు, శరీరం స్పర్శ ద్వారా నీకు ఆ వేడిమి తగ్గింది, కానీ దాని సుఖాన్ని అనుభవించేది ఎవరు? నీ యొక్క మనస్సు కదా. కాబట్టి ఈ శరీరం ద్వారా వాడికి సుఖం వస్తుంది. అందుకే మనస్సు సుఖదుఖాలకు నిలయం. మరి ఆకలి దప్పుకలో ప్రాణాలు ఉన్నంత వరకు మనకు ఆకలేస్తుంది, ప్రాణాలు ఉన్నంత వరకు మనకు దప్పిక వస్తుంది. ఏమి? ప్రాణం పోయిన తర్వాత ఎవరికన్నా ఆకలేసిందా? ఎవరికన్నా దాహం వేసిందా? ఏమి? మరి శరీరం వస్తేనే కదా వాడికి మరణం, జననం మరణం. కాబట్టి ఇవి కూడా అన్ని దోషాలతో కూడినవే. ద్వంద్వ ప్రవృత్తి ఎప్పుడూ ఉంటుంది ఈ లోకంలో, మంచి చెడ్డ. మంచి ముళ్ళపగలు ఉన్నప్పుడు కోమలమైన మృదు స్పర్శ కూడా ఉంటుంది. అసత్యం వల్ల సత్యం, అసత్యాన్ని జయించాలంటే సత్యమును వాడు పరిగ్రహించాల. హింస వల్ల అహింసను జయించాల. హింసను జయించాలంటే అహింస. వాడు దే ప్రాణికి మనస్సు చేత కానీ, శరీరం చేత కానీ, వాక్కు చేత కానీ హింస పెట్టకూడదు. ఏమి? ఈ 3 కదా. అంటే అనరాని మాట అన్నా కూడా ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారు. మరి శరీరం చేత కర్రించుకొనో లేకపోతే ఎట్లో కొడితే అదొక హింస. తర్వాత మనస్సులో
ఒకరి గురించి వీడు అలా అయిపోవాలి ఇలా అయిపోవాలని ఏమి లోపల వాడు అసలు వాడు కాదు వీడే ఇబ్బంది పడుతుంటాడు అనుకున్నటువంటి వాడు. కాబట్టి ఈ హింస అనేటటువంటిది జయించాలి. చీకటి వల్ల వెలుగును, ఇప్పుడు చీకటి వచ్చింది, లైట్లు వేసుకున్నాం మనం, మన లోపల ఉండేటటువంటి అజ్ఞానం అది దేనివల్ల వెళ్తుంది పోతుంది? గురువుల యొక్క సాన్నిధ్యంలో ఉంటే వాళ్ళు చెప్పేటటువంటి వాక్యముల వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు అమ్మ దగ్గర చిన్నపిల్లవాడికి అమ్మ చెబుతూ ఉంటే వాడికి జ్ఞానం వస్తుంది. ఇది ఇలాంటిది, ఇది ఇలాంటిది. ఇంకా అంతకంటే ఎక్కువ జ్ఞానం కావాలంటే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి చెడు వల్ల మంచికి, అధర్మం వల్ల ధర్మానికి, మరి వ్యభిచారం వల్ల పాతివ్రత్యానికి మరి మన్నన చేకూరుతుంది. కాబట్టి వీటన్నింటినీ మర్యాద, మన మర్యాదలో మనం ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మర్యాద ఉంటుంది. అంటే హద్దు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఒక మర్యాద, వానప్రస్థంలో ఉన్నప్పుడు ఒక మర్యాద, సన్యాసిగా ఉన్నప్పుడు ఒక మర్యాద, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక మర్యాద. మన ఇండ్లల్లో వ్యక్తులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో ఉంటే వాళ్ళ మర్యాదలో ఉంటే అన్నీ సక్రమంగా ఎవరికి ఇబ్బంది లేకుండా నడుస్తాయి. ఆ మర్యాదను ఎప్పుడైతే అతిక్రమిస్తామో అప్పుడు మరి ఇబ్బంది కలుగుతుంది. మర్యాదను, అందుకే ఎన్ని నీళ్ళు వచ్చినా సముద్రం ఎప్పుడన్నా తన మర్యాదను అతిక్రమించిందా? ఏమి? మానవుడు కొద్దిగా సంపద కలగగానే వాడి యొక్క మన్ను మిన్ను కానక ఎక్కడికో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వైరాగ్యం, శుభేచ్ఛ. శుభేచ్ఛ అంటే మంచి కోరిక. మనకు ఏవేవో కోరికలు కలుగుతూ ఉంటాయి. శుభేచ్ఛ మంచి కోరిక కలగాల. సత్పురుషుల సాంగత్యంలో ఉంటే శుభేచ్ఛ ఏమిటో తెలుస్తుంది. అంటే మనము ఈ శరీరం వచ్చింది, ఈ శరీరం మళ్ళీ రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయడం శుభేచ్ఛ అని శంకరాచార్యుల వారు చెప్పారు. ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో మనం కొన్ని వస్తువులు తెచ్చుకుంటాం, తొందరగా పాడైపోతాయి. మనకు ఏమనిపిస్తుంది? అరే ఇది మాటికి పాడైపోతున్నాయి, మంచిగా ఉండేవి తెచ్చుకుంటావాలనిపిస్తుంది కదా. ఇది కూడా శుభేచ్ఛే. కాబట్టి అట్లా శుభేచ్ఛ కలగాలి. కాబట్టి ఈ విధంగా ఎవరికైతే శుభేచ్ఛ కలిగిందో, అందుకే నిత్యానిత్య వస్తు వివేకము, హ్యాముత్తార్థ ఫలభోగ విరాగము, శమాది శక్క సంపత్తి, ముముక్షుత్వము, ఈ 4 చెప్పారు. ఏమిటి? ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి, శమము దమము ఉపరతి. అంటే ఈ ఇంద్రియముల యొక్క ప్రకోపాన్ని పెంచేటటువంటి సాంగత్యం మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ ఇంద్రియములే మనల్ని చెడు మార్గములకు తీసుకెళ్తాయి. ఒక వస్తువు మంచిగా ఉన్నదనుకో, దాని యొక్క అందాన్ని ఆస్వాదించు, కానీ అది నాకు రావాలే, నా దగ్గర ఉండాలి అనేటటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో అది స్వార్థం పెరిగిపోయి ఆ స్వార్థం ద్వారా నువ్వు చేయరాని పనులు చేస్తావు కదా. కాబట్టి అటువంటి భావం ఉండకూడదు. ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము అంటే
ఈ లోకమునందు ఉండేటటువంటి వాటి యందు ఇంకా స్వర్గలోకంలో ఉండేటటువంటి భోగముల యందు నీకు అపేక్ష అవసరం లేదు. అపేక్ష ఉన్నదనుకో, ఇదే ఎలాగైనా నేను పొందాలి అనేటటువంటి భావన నీకు వస్తుంది. వాటి మీద నిర్లిప్తత అంటే మనస్సు వాటి మీదకి పోయిందనుకో, దాంతో సంఘం ఏర్పడుతుంది. సంఘం ఏర్పడగానే కామం అంటే కోరిక ఏర్పడుతుంది. కోరిక ఏర్పడగానే అది రాకపోతే, వస్తే పర్వాలేదు, రాకపోతే క్రోధం వస్తుంది. క్రోధం వల్ల బుద్ధి, మొన్న కూడా అనుకున్నాం మనం, కాబట్టి భ్రష్టమైపోతుంది. క్రోధాద్ భవతి సమ్మోహ, నీకు స్మృతి జ్ఞానం మర్చిపోతావు, ఏం చెయ్యాలో ఏది చేయకూడదో, ఎలా ఉండాలో ఎలా అది. కాబట్టి వీటన్నింటినీ అంటే మొట్టమొదట దేన్ని నిగ్రహించాలా? మన మనస్సును. మనకు కానటువంటి పదార్థము మీద ఉండేటటువంటి అపేక్షను మనం నిర్మూలించాలి. తర్వాత అక్కడికి రా, అక్కడ పెట్టు, తర్వాత కాబట్టి అట్లా నిర్మూలించగలిగితే మనకు ఏం కలుగుతుంది? శాంతి. మన యొక్క జీవన విధానం సక్రమంగా జరుగుతుంది. ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము శమాది షట్క సంపత్తి. తర్వాత వివేకం అంటే మనకు వివేకం అంటే ఏమిటి? ఇది మంచిది, ఇది చెడు అనేటటువంటి జ్ఞానము ఉండాలి. ఇది చేయవచ్చును, ఇది చేయకూడదు అనేటటువంటి జ్ఞానము ఉండాలి. అది ఎక్కడ దొరుకుతుంది అంటే పెద్దల వల్లనే దొరుకుతుంది. మన చిన్నప్పుడు మనం అగ్నిని ముట్టుకోవడానికి పోతూ ఉంటే అమ్మ ఏం చేస్తుంది? వెంటనే తొలగిస్తుంది. అమ్మ ఇది హాయ్ హాయ్ అని చెప్తుంది. అంటే వాడికి కాలుతుంది అని చెప్తుంది. ఇది అది మళ్ళీ మనకు పనికొచ్చేదే, కానీ ఇలా ముట్టుకోకూడదు. ఏమి అట్లాగే సంపద కూడా మనకు పనికొచ్చేది, కానీ ఎలా సంపాదించాలి? సంపద న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించాలి. అన్యాయార్జిత విత్తేన భుక్తభోగాన్ నరాత్పరం శ్రేష్ఠీ న్యాయధనీహీనో యవాగు రసపానవాన్ అని మహర్షుల వారు మన ఉపదేశ రత్నావల్లో ఒక శ్లోకం చెప్పారు. నువ్వు అధర్మంగా సంపాదించినటువంటి ధనంతో పంచభక్ష్య పరిమాణాలు భోంచేస్తూ పెద్ద పెద్ద భవనాల్లో ఉంటూ పెద్ద పెద్ద వాహనాల్లో తిరుగుతూ ఉంటే ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదయ్యా. శ్రేష్ఠీ న్యాయధనీహీను, ధనం లేకపోయినా న్యాయంగా సంపాదించినటువంటి ధనంతో వాడు గంజి మెతుకులు తిన్నా కూడా వాడికి బాగా నిద్ర పడుతుందంట. ఇతరులను మోసం చేసినటువంటి వాడికి నిద్ర పట్టదు. కాబట్టి అలాగా ఈ వివేకం అనేది మానవుడికి కావాలి. ఈ విధంగా జ్ఞానం యొక్క హేతువు కేవలం సిద్ధాంతం, ఆచరణ అందరికీ కావాలి. ఇప్పుడు సిద్ధాంతం ఉంది, ఇది ఇలా చేస్తే ఇది అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పుకుంటాం, అది జ్ఞానం. కానీ దాన్ని ఆచరణలో పెడితే కదా దాని యొక్క ఫలితం వస్తుంది. మనము బియ్యం ఉన్నాయి, గిన్నెలో కడగాలి, పెట్టాలి, దానికి ఇన్ని నీళ్ళు పోయాలి, పొయ్యి మీద పెట్టాలి, మంట పెట్టాలి. ఇదంతా కూడా ఏమిటి?
థియరీ. అట్లా తెలిసినంత మాత్రం చేత వాడికి అన్నం అయిపోద్దా? ఏం చేయాలా? కర్మను చేయాలి, అప్పుడు వాడికి అన్నం అవుతుంది. అప్పుడు ఆ అన్నం ద్వారా ఆకలి తీరుతుంది. అట్లా కాకుండా అందుకే ఎంత తెలిసినా కూడా ఆచరణ లేకపోతే ఏం ప్రయోజనం లేదు. వాడి జ్ఞానం ఉండి కూడా వాడికి అన్నీ తెలుసు కానీ ఏది ఆచరించడు. అంటే అందుకే తెలిసినటువంటి దాన్ని ఆచరించాలి. ఆచరణ, అదే ఆ ఆచరణకే యోగం అని పేరు. ఏం పేరు? యోగం. కాబట్టి అటువంటి యోగాన్ని మనం ఆచరించాలి. ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం ఉన్నదే, ఈ శరీరంలో నేను అనేటటువంటి ఒక స్ఫురణ ఉన్నది మనందరికీ కదా. నేను అంటే ఏమిటి? ఫలాని శరీరంతో ఉండేటటువంటి వాడిని నేనా అంటే అది ఒక అయితే ఆ శరీరం లేకపోతే ఆ పేరుతో పెట్టి పిలిస్తే అప్పుడు పలుకుతాడు. శరీరం ఉంటేనే, శరీరం లేకపోతే పలుకుతాడా? కానీ శరీరమే మనము కాదు, అవునా? శరీరం మనమే అయితే శరీరం మనమే అయితే కొంతమందికి చూస్తుంటాం మనం, చెయ్యి పోతుంది, కాలు పోతుంది, చెవి పోతుంది, ముక్కు పోతుంది, కానీ వాళ్ళకి ఏం కాదు. దాంట్లో ఉండేటటువంటి చైతన్యము ఉంటుంది కదా. అంటే అప్పుడు ఏదన్నట్టు ఈ శరీరమా? ఈ శరీరం పోతే మరి పోవాలి కదా, అది ఈ అవయవాలు పోతే పోవాలి కదా, పోదు. దీనికంటే భిన్నం మనకు అనిపిస్తూ ఉంటుంది అందరికీ. మన లోపల మనందరికీ మనస్సు ఉన్నదని అందరికీ తెలుసు కదా, బుద్ధి ఉన్నదని కూడా తెలుసు కదా. మన అంటే బుద్ధికి మనస్సుకి ఒక విధమైనటువంటి చైతన్యాన్ని కలిగించేటటువంటిది ఈ ఆత్మ అని చెప్తారు. లేకపోతే ఈ మనస్సు జడం, బుద్ధి కూడా జడమే. ఎందుకంటే పెద్ద వయసులో ఉన్నప్పుడు పెద్ద పెద్ద విజ్ఞానం చదివి పెద్ద పెద్ద జ్ఞానం సంపాదించి ఎన్నో డ్యామ్లు లేకపోతే ఇంకా ఎన్నో రీసెర్చ్లు చేసి వాడు ఏదో ఆవిష్కరణ చేస్తాడు. మరి ముసలి వాడు అయిపోయిన తర్వాత ఆ బుద్ధి ఏమైపోతుంది? అది ఆ పని చేయలేడు కదా. పూర్వం చేశాను ఇప్పుడు చేయలేనంటాడు. అంటే బుద్ధి నీవే అయితే అది ఎప్పుడు ఉండాలిగా? ఉండదు. అది కూడా జడ పదార్థమే. మనస్సు కూడా అలాంటిదే. కాబట్టి మనస్సుకి ఏది అనుకూలంగా అనిపిస్తుందో అది సుఖం అనుకుంటాం మనం. మనస్సుకి ఏది అనుకూలం కాదో, ఎవరి ప్రవర్తన అనుకూలం కాదో, ఎవరి మాటలు మనకు నచ్చవో, మన మనస్సుకి నచ్చవు, వాళ్ళు మనకు ప్రతికూలం అనుకుంటాం. ఇంతకంటే ఏముంది ఇక్కడ? అంటే నీ మనస్సు అనుకూల ప్రతికూలములను కల్పించి వాళ్ళను శత్రుమిత్రులుగా తయారు చేస్తున్నది. వాళ్ళలో శత్రుమిత్రత్వం ఏమీ లేదు. కానీ మనమేమనుకుంటున్నాము? వాళ్ళు అటువంటి వాళ్ళు అని మనం అనుకుంటున్నాం. అసలు దాన్ని కల్పించేది మన మనస్సు. అందుకే మన మనస్సును బాగా చేసుకుంటే ఈ లోకంలో ఎవ్వడు శత్రువు లేడు, మిత్రుడు లేడు. నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులారురా ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు శత్రువు లేడయ్యా అని చెప్పి ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారికి చెప్పాడు. కాబట్టి శత్రుమిత్రులు మన
స్వభావాన్ని బట్టి, మన మనస్సును బట్టి, మన అనుకునేదాన్ని బట్టి కలుగుతారు. కాబట్టి ఆ విధంగా ఈ లోకంలో మనము ఈ మనస్సును చక్కబెట్టుకోవాలి. మంచి కోరిక కలిగి ఉండాలి, మంచి సద్భావన కలిగి ఉండాలి. ఇట్లా కలిగి ఉన్నట్లయితే వాడికి మోక్షం రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. తక్కింది రేపు తెచ్చుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మా 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, सद्गुरु सत्य भगवान की।